పోలీసులు నిందితుడి నుంచి నిజం రాబట్టడానికి ఏ ఏ పద్ధతులు ఉపయోగిస్తారనే విషయాన్ని తెలుసుకుందాం రండి. అలాగే చరిత్రలో కొన్ని ప్రసిద్ధ థర్డ్ డిగ్రీ కేసుల గురించి తెలుసుకుందాం రండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా థర్డ్ డిగ్రీ అనే పదాన్ని విన్నారా? ఇది సాధారణంగా వినిపించే మాట అయినా దాని వెనుక కథ మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొదట మనం పోలీసుల థర్డ్ డిగ్రీలో నిందితుడి నుంచి నిజం రాబట్టడానికి ఏ ఏ పద్ధతులు ఉపయోగిస్తారని చూద్దాం. మొదటిది శారీరక హింస, అంటే నిందితుడిని కొట్టి నిజం చెప్పిస్తారు. రెండవది నిందితుడిని ఎంత అడిగినా నిజం చెప్పకపోతే నిందితుడిని పూర్తిగా నిద్ర లేకుండా ప్రశ్నిస్తారు. మూడవది భయపెట్టడం, అంటే నిందితుడిని యొక్క కుటుంబ సభ్యులకు హాని చేస్తామని భయపడతారు. నాలుగవది మానసిక ఒత్తిడి, అంటే నిందితుడికి రోజు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా ఇవ్వకుండా ప్రశ్నించడం చేస్తారు. ఇవన్నీ తరచుగా ఉపయోగించే పద్ధతులు. ఇప్పుడు చెప్పిన ఈ 4 పద్ధతులు మానవ హక్కును ఉల్లంఘించే విధంగా పరిగణించబడ్డాయి.